సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం ఆస్తి విభజన దస్త్రాన్ని రద్దు చేసే అధికారం ఆర్డీఓ నేతృత్వంలోని ట్రైబ్యునల్, కలెక్టర్ నేతృత్వంలోని అప్పీలేట్ ట్రైబ్యునల్కు ఉండదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆస్తి బదిలీ విషయంలోనే జోక్యం చేసుకునే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్స్ చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం ఆస్తి లావాదేవీలను ట్రైబ్యునళ్లు రద్దు చేయాలంటే 3 ముఖ్య నిబంధనలు కలిగి ఉండాలంది. చట్టం అమల్లోకి వచ్చాక వృద్ధులు తమ ఆస్తిని వేరొకరికి బదిలీ చేసి ఉండాలని, ఆ పత్రంలో ఆస్తి పొందే వ్యక్తి వృద్ధుల కనీస అవసరాలను తీరుస్తాననే నిబంధన రాసుకుని ఉండాలంది. ఆ బాధ్యతలను నెరవేర్చడంలో గ్రహీత విఫలమై ఉండాలని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఉద్దగిరి రామలక్ష్మి తన కుమారుడు శ్రీరామమూర్తితో కలిసి 2018 మార్చి 30న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉమ్మడి ఆస్తుల విభజన పత్రం రాసుకున్నారు. కొన్నాళ్లకు కుమారుడు సక్రమంగా చూసుకోవటం లేదని, ఆ పత్రాన్ని రద్దు చేయాలని ఆమె వృద్ధుల సంక్షేమ చట్టం నిబంధనల ప్రకారం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలోని ట్రైబ్యునల్ను ఆశ్రయించినా ఉపశమనం రాలేదు. దీంతో అప్పీలేట్ ట్రైబ్యునల్ చైర్మన్ అయిన కలెక్టర్ వద్ద అప్పీలు వేశారు. విచారణ జరిపిన కలెక్టర్ పార్టిషన్ డీడ్ను రద్దు చేస్తూ 2023 అక్టోబర్ 19న తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రామలక్ష్మి కుమారుడు శ్రీరామమూర్తి, ఆయన భార్య సాయి తులసి అదే ఏడాది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన జడ్జి రామలక్ష్మి ఆస్తిని కుమారుడికి బదిలీ చేసినట్లు కనిపించడం లేదన్నారు. వారి మధ్య ఉమ్మడి కుటుంబ ఆస్తుల విభజన మాత్రమే జరిగిందని తెలిపారు. అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. కుమారుడి పార్టిషన్ డీడ్ను రద్దు చేయించాలని భావించేటట్లయితే రామలక్ష్మికి సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.